హలో మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే గుడ్ ఈవినింగ్ సుమారుగా. సార్ ప్రతి ఒక్కరూ ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రతిరోజు లైక్ షేర్ కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. సార్ నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కుల మత జాతి లింగ భేద వర్గ విశేషం మనిషి ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యంతో చల్లగా ఉండాలి సార్. నేను నా వాచ్ టైం అంటే నేను మానిటైజేషను మొట్టమొదట్లో చేయించుకోలేదు సార్. మానిటైజేషను యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మానిటైజేషన్ చేయించుకోవాలి. 1000 మంది ఫాలోవర్స్ అవ్వాలి. నాకు తెలియదు సార్ యూట్యూబ్ గురించి. ఇప్పుడు 42-43 వేలకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో నేను చేయించుకున్నాను సార్. నాకు వాచ్ టైము ఇప్పుడు మొదలైన కాడ నుంచే వాడు లెక్క ఎత్తరు సార్. వాచ్ టైం అంటే మనకి పెద్ద వీడియోలనే మనకి లెక్కలోకి తీసుకుంటాడు. చిన్న వీడియోలు లెక్కలోకి తీసుకోడు వాచ్ టైం. పెద్ద వీడియోలనే మనకు చూస్తేనేమో వేలు వ్యూస్ ఉన్నట్టుంటుంది వాచ్ టైంలో. కానీ పెద్ద వీడియోలు వాచ్ టైం మాత్రమే మనకి పరిగణలోకి లెక్కలోకి తీసుకొని మనకి మానిటైజేషన్ చేస్తాడు సార్. అది సార్ మానిటైజేషన్ చేస్తాడు. మానిటైజేషన్ అవ్వడానికి ఏ అర్హతలు ఉండాలంటే సార్ 10 లక్షల వ్యూసు, అలాగే సార్ 10 లక్షల వ్యూసు, 1000 మంది ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్సు, 4000 వాచ్ టైం, ఈ మూడు ఉండాలి సార్. ఏమిటి 10 లక్షల వ్యూసు, చిన్నవే కానీ పెద్దవే కానీ ఏవైనా ఉండొచ్చు సార్. కానీ వాచ్ టైం వచ్చేసరికి సార్ ఓన్లీ పెద్ద వీడియోలు 5 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు, నిమిషం పైన పెద్ద వీడియోలు ఏవైనా 5 నిమిషాల పైన, లేకపోతే నిమిషం పైన వీడియోలు, పెద్ద వీడియోలు 5 నిమిషాలు సుమారుగా, 5 నిమిషాలు తగ్గకుండా 4 నిమిషాలు, 3 నిమిషాలు పెద్ద వీడియోల కింద వస్తాయి. 5 నిమిషాలు తగ్గకుండా ఆ వీడియోలు ఆ వాచ్ టైం అనేది తీసుకుంటారు సార్. అంతేకాని షార్ట్స్ వీడియోస్ లక్షలు ఉన్న వాచ్ టైం తీసుకోరు సార్. అది సార్. అందుకని నేను షార్ట్స్ వీడియోలు చేయట్లేదు సార్. నాకు వాచ్ టైం అంటే మానిటైజేషన్ అవ్వడానికి నాకు వాచ్ టైం కావాలంటే పెద్ద వీడియోలు చేయాలి. అందుకని దయచేసి మీరందరూ పెద్ద వీడియోలు చూడండి సార్. ప్రతి ఒక్కరు ముందుగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్. ఉంటాను సార్. ఇక ఇప్పుడు నేను ఇది మొదలేస్తాను సార్. 10వ అధ్యాయము కార్తీక పురాణము. కార్తీక పురాణం ఎవరెవరికి చెప్తున్నారు? జనక మహారాజుకి వశిష్ఠ మహాముని, జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తున్నాడు. అది ఏమని చెప్తున్నాడు? అసలుకి కార్తీక మాసంలో విష్ణువుని కానీ శివుని కానీ ఎలా మనం ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే మంచిది అని, దానివల్ల దీపారాధన చేస్తే ఏమవుతుంది, స్నానం చేస్తే ఏమవుతుంది, దాన ధర్మాలు ఏం చేయకూడదు, ఏ రోజు ఎలా ఉపవాసం ఉండాలి, అన్నీ ఉంటాయి సార్ దీంట్లో వివరంగా. వినండి సార్, చాలా బాగుంటుంది సార్. శ్రద్ధగా మీరు ఎంతో సినిమాలు చూస్తూ ఉంటారు గంటల తరబడి, కానీ ఇవి కూడా వినండి సార్. కార్తీక పురాణం గురించి కూడా తెలుసుకోండి, చాలా మంచిది సార్. 10వ అధ్యాయం సార్. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము. అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం ఎవరెవరికి చెప్తున్నారు? జనక మహారాజుకి వశిష్ఠు మహాముని చెబుతున్నాడు. వశిష్ఠ మహాముని అని ఆయన చెబుతున్నాడు. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి దగ్గరికి వచ్చి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవడు? వాడి పూర్వజన్మ మిటువంటిది? పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసినదిగా ప్రార్థించాను. ఎవరు? జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగాడు అజామీలుని గురించి. అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమధర్మరాజు కడకేగి, ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అతడికి విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులైన విన్నవించుకుని, అవురా ఎంత పని జరిగను, ఎప్పుడు ఎట్టి విధముగా జరిగి ఉండలేదే, దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని, ఓహో అది ఆ సంగతి, తన అనసాల కాలమున నారాయణ అనే వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులోకి గాను విష్ణుదూతలు వచ్చి వాణ్ణి తీసుకుని పోయి, తెలియక కానీ తెలిసిన కానీ మృత్యు సమయమున హరినామస్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను. అజామీలుడు
పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయంలో అర్చకుడుగా నుండెను. అతడు తమ అపూర్వమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేవాడు అజామిలుడు అనమాట. ఒక్కొక్కప్పుడు చాలా బాగుంది సార్. ఏనంటే సార్ కార్తీక మాసాన్ని అంటే ఎన్నా కానీ మీకు ప్రతిఫలం వస్తుంది సార్. చాలా మంచిది సార్. పునర్జన్మ ఉండాలంటే ఇలాంటివి చదువుకోవాలి సార్. మీకు ఎటువంటి రోగాలు ఉండకపోతాయి సార్. శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదముల నుంచి పరుండేవాడు. అతనికి ఒక భేద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైన దగుడుచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనట్టు నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిని పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది, త్వరగా వంట చేసి పెట్టము అని భార్యతో నన్ను. అందులో ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యంతో కాళ్ళు కడుక్కున్నట్టుకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునుపై మనసు గలదై మగని తోరనాడటం వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను. అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోచి తలుపును మూసివేసెను. అతడు చేయనది లేక భార్యపై విసుగు జనించడం వలన ఇక ఇటువంటి ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను. భర్త ఇంటి నుండి వెడలిపోయిన కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచుండెను. అతన్ని పిలిచి, ఓయి నీవీ రాత్రి నాతో రతిక్రీడ చలుపుటకు రమ్మని కోరిను. అంత చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్తుడును. చాకలవాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను. ఆమె చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకుని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తమ కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధం చేసిదని అని పశ్చాత్తాప మొనరించి ఒక కూలి వారిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను. కొంతకాలమునకు శివార్చకునకును నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించను. అతడు రౌరవాది నరక కోపముల నుండి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానమును చేసి దేవతా దర్శనము చేసి ఇండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీవారిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలు అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. ఆ మాలవాడు శిశువునకు తీసుకుని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఎంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ
వృత్తాంతం ఇది అది సార్. నిర్మలమైన మనసుతో శ్రీవారిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీవారి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్ష పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. అంటే జన్మాంతరం కూడా సుఖాలు పొందవచ్చు, మనం అనుకున్నట్లు మంచి జరుగుతుందని. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. అది సార్ 10 అధ్యాయాలు అయిపోయినాయి, మొత్తం 30 అధ్యాయాలు సార్. ఇప్పుడు ఈ రోజుతో 10 అధ్యాయాలు. మర్చిపోకుండా సార్ ఆయాం కొండపల్లి సత్యన నా యూట్యూబ్ ఛానల్ మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి సార్. నేను వాచ్ టైం కోసం ఈ పెద్ద వీడియోలు చేస్తున్నాను సార్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ లైక్ షేర్ కామెంట్ పెట్టండి, అది నేను కోరుకునేది సార్. నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.